పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. ఎంత వేడవుతుందో తెలుసా దోస్తులు, చాలా వేడి వేడిగా ఉంది. ఈ వీడియోస్ చేయాలంటే ఫ్యాన్ కూడా వేసుకోవద్దు దోస్తులు, డిస్టర్బెన్స్ వస్తుంది. రూమ్ లో విండోస్ డోర్స్ అన్ని పెట్టుకొని వీడియో చేయాలి. మేముండే ఇంట్లో పైన ఏం లేదు, డైరెక్ట్ స్లాబ్. ఎంత వేడవుతుందో. చలికాలం అయితే ఏం అనిపించదు, వర్షాకాలం కూడా కొంచెం ఓకే. ఎండాకాలం అయితే నెత్తిలో నుంచి చెమటలు కారుతూ ఉంటాయి దోస్తులు. ఇంత కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నాము, మీరైతే కనీసం 1K లైక్స్ కూడా ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకెంతో విలువైంది దోస్తులు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 75 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 75 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అక్క, మిన్ను రావే. ఇక్కడే ఉన్నావా? వర్క్ చేసుకుంటున్నావా? అయిపోయింది. ఏమైందే దమ్ము తీస్తున్నా? నీకోసం ఇల్లంతా వెతికాను, తిరిగి తిరిగి వస్తే ఇక్కడ ఉన్నావు. నిల్చొని ఎందుకు చేస్తున్నావు? అయిపోయిందే, ఇప్పుడే లేచాను. ఏంటి సంగతి? ఏమంటున్నారు మీ శ్రీవారు? ఏమంటాడక్క, ఈరోజు ఆఫీస్కి వెళ్తాడంట. నిన్ను విడిచిపెట్టి వెళ్తాడంటనా? ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, మీను 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 అంటాడు కదా, నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్తాడు అని ఆలోచిస్తున్నాను. నన్ను రమ్మన్నాడు, రానని చెప్పాను. అన్నాడా? అలా అంటేనే బంటి, లేకపోతే బంటి ఎలా అవుతాడు? అంత ఫీవరిష్గా ఉందక్క, కాళ్ళు లాగుతున్నాయి. డ్రై ఫ్రూట్స్ తింటున్నావా లేదా? తినాలనిపించట్లేదు. అదే, బలమైన ఫుడ్ తినాలి. లక్ష్మికి చెప్తానుండే, నైట్ డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టి ప్రొద్దున మిల్క్ షేక్ చేసి ఇవ్వమని చెప్తాను. అలా అయితే తాగాలనిపిస్తుంది. అంత తీయగానా అక్క? నాకు నచ్చదు. ఏం కాదే, షుగర్ వద్దు. 2 డేట్స్ వేయమని చెప్తాను. రోజంతా ఎనర్జెటిక్గా ఉంటావు. కాళ్ళు ఎందుకు లాగుతున్నాయి? వీక్నెస్తోనే అలా అవుతుంది. ఏం జరిగిందే? ఎలానో ఉన్నావు? ఏమో అక్క, అంత ఎలానో ఉంది. పీరియడ్స్ వచ్చాయా? ఇంకా టైం కాలేదు. సేఫ్టీ అయితే వాడుతున్నారు కదా? జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కన్సీవ్ అయితే అబార్షన్ అది ఇది చాలా కష్టం అవుతుంది. ముందే జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? చాలా చిన్నదానివి. ఇటు ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలన్నా, ఇటు అబార్షన్ అయినా 2 కష్టమే. హెల్త్ పాడవుతుంది. అదేం లేదక్క, జాగ్రత్తగానే ఉంటున్నాను. మమ్మీ ఒక డాక్టర్ దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకెళ్ళింది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా ఏవేవో ప్రొసీజర్స్ చెప్పింది. అమ్మో, నాకు అవన్నీ చాలా భయం. అవన్నీ ఏం అవసరం లేదులే, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసావా? ఇంకా లేదు. తిందాం పద. రీల్స్ అసలు స్కిప్ చేయకు. బ్రేక్ఫాస్ట్ తిని కాసేపు పడుకో. నువ్వు ఇక్కడే వర్క్ చేసుకుంటావా? నా రూమ్లో పడుకునే పదా, బావలేడు కదా. బ్రేక్ఫాస్ట్ అయిందా డాడీ? అయింది బేటా, గోయింగ్ టు ఆఫీస్. అంకుల్ వెళ్దామా? హాయ్ వదిన. హాయ్. అంకుల్ ఏంటి అంకుల్? మావయ్య అని పిలు. అంకుల్ అంటే ఎవరినో పిలిచినట్టుంది. అలాగే వదిన. మావయ్య పదండి. ఇప్పుడు ఎందుకు బంటి? అత్తయ్య చూస్తే తిడుతుంది నేను పట్టుకెళ్తున్నానని. నేను అత్తయ్యకు ఆల్రెడీ చెప్పేశాను, చాలా పెండింగ్ వర్క్ ఉంది మావయ్య. సురేష్ బాబు వచ్చేసరికి అవన్నీ కంప్లీట్ చేసేద్దాం. పాపం తను వచ్చేసరికి కుప్పలు కుప్పలుగా అయి ఉంటుంది, బర్డెన్ ఫీల్ అవుతాడు. వదిన అన్నయ్య ఎక్కడా? ఏదో ఊరెళ్ళాడు కదా, ఇంకా రాలేదు. ఎందుకు? ఊరికేనే ఆఫీస్కి తీసుకెళ్దామని. అన్నయ్యకి చాలా బోర్ కొడుతున్నట్టుంది. ఖాళీగా ఉంటే వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నాడు, అందుకే తీసుకెళ్దాం అనుకున్నాను. వచ్చాక పంపిస్తానులే. ఈరోజు వస్తే రెస్ట్ తీసుకోమనండి, రేపు వెళ్ళొచ్చు. కదా, ఓవర్ యాక్షన్ స్టార్టెడ్. ఖాళీగా ఉంటున్నాడా మా ఆయన? అబ్బో, నేనే గుర్తించలేదు. కావచ్చు,
యుఎస్లో అయితే ఫుల్ బిజీగా ఉండేవాడు. ఆలోచించడానికి టైమే దొరికేది కాదు. ఇక్కడ మొత్తం ఖాళీయే కదా, అందుకే వాళ్ళ మమ్మీ డాడీ గురించి ఆలోచిస్తున్నాడు. సురేష్కి అయితే చాలా హెల్ప్ చేస్తున్నాడు. మంచి బామ్మర్ది దొరికాడు. మీనాక్షి అదృష్టవంతురాలే. హీరో ఏమండి, వెళ్ళిపోయారు మమ్మీ? అప్పుడే వెళ్ళిపోయారా? అబ్బబ్బా, ఈ బంటి అయితే విననే వినడు. కొత్తగా పెళ్ళైంది, అమావాస్య రోజు బయటికి వెళ్ళడం అవసరమా? ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు మమ్మీ అవన్నీ? మీతో వచ్చిన బాధ ఇదే. మీరు సెంటిమెంట్ని ఫాలో అవ్వకపోతే మా సెంటిమెంట్స్కి కొంచెం వాల్యూ ఇవ్వాలి కదా. ఏం కాదులే మమ్మీ, సంధ్య వేళ అవ్వకముందు వచ్చేసేయమను. నేను చెప్తే వింటారనుకున్నావా? ఇప్పుడు వెళ్తే రాత్రి 10 అవుతుంది వచ్చేసరికి. ఒక నెల రోజులన్నా గ్యాప్ తీసుకొని ఉండొచ్చు కదా. ఇంట్లో నుంచి ఎలాగో వర్క్ చేస్తున్నాడు, మళ్ళీ ఇప్పుడే వెళ్ళాలా ఆఫీస్కి? అది సురేష్ లీవ్లో ఉన్నాడు కదా మమ్మీ, 2-3 డేస్ నుంచి. చాలా వర్క్ పెండింగ్లో ఉందంట, దానికోసమే వెళ్తున్నాడు. బంటిది కాదా, సురేష్ గురించి వెళ్తున్నాడా? అవును, మళ్ళీ సురేష్ వచ్చాక ఓవర్ బర్డెన్ అవుతాడని. అందరి గురించి ఆలోచిస్తాడు బంటి. హీరో కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువగా చేస్తాడు కదా మమ్మీ? ఏమోనే, నువ్వు కొత్తగా చూస్తున్నావు కదా, నాకైతే ఏం అలా అనిపించదు. నీకే అలా అనిపిస్తుంది. నాకైతే అందరి గురించి ఆలోచించినట్టు ఏం అనిపించదు. అందరి ముందు కొంచెం మెచ్చుకోవాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందరి ముందు ఏమైనా చెప్తున్నాడా, నేను ఇది చేశాను అది చేశానని? అది ఎప్పుడో కదా మమ్మీ. మీనుని డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు, అదొకటే కదా తను చేసింది. తన కంపెనీని ఎంత సక్సెస్ చేసుకున్నాడు. ఆఫ్ కోర్స్ అంతే కదా, అది కూడా అంత చిన్న వయసులో. ఎవరైనా ఉన్నారా మన రిలేటివ్స్లో అలా? రిలేటివ్స్లో ఎవరూ లేరు, కానీ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం గుర్తు చేసుకుంటామా లేదా? ఎంత గొప్ప వాళ్ళని. బయట ఉన్న వాళ్ళని అయితే గుర్తు చేసుకుంటాం, ఇంట్లో వాళ్ళని మాత్రం మర్చిపోతాం, అంతేనా? అతని కంపెనీని అతను డెవలప్ చేసుకున్నాడు. అందరి గురించి ఆలోచిస్తాడన్నావు కదా, అందరికీ ఏం చేస్తాడని అడుగుతున్నాను. అతని లవర్ని మీనాక్షిని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు, మొత్తం అతని గురించే కదా. పిన్ని పేరు మీద ఒక పెద్ద ట్రస్ట్ని ప్రారంభించాడు, తెలుసా నీకది? పిన్ని పేరు మీద? తెలీదే, ఎప్పుడు చెప్పలేదు. మీనాక్షి కూడా చెప్పలేదు. ఏదైనా చిన్న పని చేస్తేనే అందరికీ చెప్పుకుంటారు, కానీ బంటి ఎవరికి చెప్పొద్దన్నాడు. వాళ్ళకి సాయం అందితే చాలన్నాడు. అది నాకు మీనాక్షికి తప్ప ఇంకెవరికి తెలీదు, డాడీకి కూడా తెలీదు. ఇప్పుడు నీకు తెలిసింది. చదువుకునే ఏజ్లో వదిన కడుపుతో ఉంటే కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. అన్నీ చేశాడు, బాగానే ఉంది, కానీ మమ్మీకి డాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళ మమ్మీని మొన్న ఎలా అన్నాడు? మీనాక్షిని ఏమనొద్దు అంటున్నాడు. అలా మాట్లాడతారా ఎవరైనా? మాట్లాడొచ్చు, తప్పేముంది. కోడలు కదా అని పెద్దరికం పెత్తనం చూపిస్తే అలాగే రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు బంటి ఒక్క మాట అన్నాడు కదా, మళ్ళీ ఎప్పుడు మీనాక్షి జోలికి రాదు. అలా అంటావేంటి మమ్మీ? మీనాక్షి మీద కోపం పెంచుకోదా? మంచి మనస్తత్వం ఉన్నామైతే అలా పెంచుకోదు, నిజమే కదా అని తెలుసుకుంటుంది. చెడు మనస్తత్వం ఉన్నవాళ్ళు పగలు ప్రతీకారాలు పెంచుకుంటారు. అలాంటి వాళ్ళని మనం ఎందుకు పట్టించుకోవాలి? తల్లిని తండ్రిని ఎంతో బాగా చూసుకుంటాడు. ఎవరు చెప్పారు నీకు తల్లికి రెస్పెక్ట్ ఇవ్వడని? తన భార్య విషయంలో ఎంటర్ అవ్వద్దని చెప్పాడు. అది కూడా మీనాక్షి గురించి తెలుసు కాబట్టి తనకి. మెంటల్గా చాలా వీక్ ఉంటుంది మీనాక్షి అని. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమీ ఉండదు. నేను ఇలా అంటూ బంటికి సపోర్ట్ చేస్తున్నానని నువ్వు నా మీద కోపం తెచ్చుకున్నా పర్లేదు. నాకు మాత్రం తను 100% కరెక్ట్ అని అనిపిస్తుంది. తెలుసుకుంటాను మమ్మీ, నువ్వు ఒక్కదానివే కాదు, బంటితో రిలేషన్షిప్ ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటాను. ఒక స్వప్న తప్ప మిగిలిన వాళ్ళందరూ బంటిని మెచ్చుకుంటారు. సరే చూస్తాను, ఎంతమంది బంటిని మెచ్చుకుంటారో ఎంతమంది ఓవర్ యాక్షన్ అంటారో చూస్తాను. చూడు, ముందు ముందు నీకే తెలుస్తుంది. మమ్మీ మిన్నుకి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయంట, ఫీవరిష్గా ఉందండి. ఎక్కడుంది? పడుకోమన్నాను, నా రూమ్లో పడుకుంది. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ప్రొద్దున 3ంటికి లేస్తున్నావు. ఎందుకే ఇవన్నీ మనకి? ఏ స్ట్రెస్ లేకుండా పిల్లల్ని కనాలి, వాళ్ళు హెల్తీగా పుడతారు. అబ్బా మమ్మీ, స్టార్ట్ చేసావా? నాకు పిల్లల్ని కందామన్నప్పుడు నువ్వు చెప్పినవన్నీ చేస్తాను, ఏది కూడా తప్పను, సరేనా? ఒక నెల ముందు, ఆ నెల నుంచి కాదు, సంవత్సరం నుంచి అలాగే ఉండాలి.
అన్ని హెల్దీ హ్యాబిట్స్ పాటించాలి. అది నా వల్ల కాదు మమ్మీ. 1 మంత్ 2 మంత్స్ అంటే ఓకే. సరే, నేను కూడా స్నానం చేసి పడుకుంటాను మమ్మీ. లంచ్ అయ్యాక నేను పిలుస్తాను, వెళ్ళు. మీనాక్షి తన గదిలో పడుకుంటుంది కదా, ప్రియాంక రూమ్లో ఎందుకు పడుకుంది? ఇదే పడుకోమందో ఏమో. తిన్నేమైనా అంటే ఇప్పుడు ఎగిరి గంతేస్తుంది. అల్లుడు వస్తే ఎలా ఉంటుంది? మొన్నే పెళ్ళైన పిల్ల. మిన్నునే పిలుచుకొని ఎప్పుడైనా చెప్తాను. ప్రియాంక ముందు అస్సలు అనొద్దు. నా ముగ్గురిని అనుమానిస్తున్నావా మమ్మీ అని కూడా అంటుంది. ఒక్కటంటే 100 పెడర్థాలు తీస్తుంది ఈ మధ్య. మమ్మీ, మీనాక్షి నువ్వు పడుకున్నావని చెప్పింది అక్క. ఏమైందిరా? నిద్ర రావట్లేదు. ఏదైనా సినిమా పెట్టుకొని చూడకపోయావా? బోర్ కొడుతుందా? బంటి లేడనే కదా నాకు తెలుసు. అవును మమ్మీ, నువ్వు వెళ్తే అయిపోయేది కదా. అస్సలు వెళ్ళాలనిపించలేదు. చాలా వీక్గా అనిపిస్తుంది. మరి పడుకొని లేస్తే సెట్ అవుతుంది. నైట్ సరిగా నిద్ర పట్టలేదా? నిద్ర పట్టింది మమ్మీ, బాగానే పడుకున్నాను. విన్ను, ఇప్పుడు అలాగే ఉంటుందిలే. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నువ్వు పడుకునేది ఉంటే నీ రూమ్లోనే పడుకో. నా రూమ్లోనే పడుకుంటాను. ప్రియాంక గదిలో కానీ సురేష్ అనే గదిలో కానీ మరెక్కడ పడుకోవద్దు, సరేనా? ఇందాక ప్రియాంక గదిలోనే పడుకున్నాను. ఆ అక్క పడుకోమంది, అది కూడా నాతో పాటే పంటానంది. ఏమవుతుంది మమ్మీ? వద్దొద్దు. బావ ఏ టైంలో వచ్చేది తెలియదు కదా. పెళ్ళికి ముందు కూడా నేను ఎక్కడైనా పడుకొనిచ్చేదాన్నా? నీ రూమ్లోనే పడుకొనిచ్చేదాన్ని, లేకపోతే నా దగ్గర, అంతే. మరెక్కడ కూడా పడుకోవద్దు. అలాగే అమ్మా. నువ్వు రావచ్చు కదా, నీ దగ్గర పడుకుంటాను. నేను ఇప్పుడు పడుకుంటే ఇక్కడ అంతా ఎవరు చూసుకుంటారు? వెళ్ళు. నువ్వేమైనా చిన్నపిల్లవా? ఒక 1/2 అవర్ to 1 అవర్ పడుకొని రాపో. డోర్ లాక్ చేసుకొని పడుకో. నేను ఇలా అన్నానని అక్కకు చెప్పకు. అమ్మా, లక్ష్మి, ఏమైందట చిన్నపిల్లకు? ఏమో కొంచెం జ్వరంగా ఉందంటోంది. పడుకోవే అంటే పడుకోదట. చిన్న బిడ్డ గారాల బిడ్డ అవుతుంది నీకు. ఎత్తుకొని లాలిపాట వాడమంటదేమో. పాల డబ్బాలిని పాలు పట్టుకత్తా, తాగిపి అమ్మా. చూడు మమ్మీ ఎలా అంటుందో లక్ష్మి. లక్ష్మి అలానే అంటుందిలే. లక్ష్మి కొంచెం ఉప్పు తెచ్చి దిష్టి తింపేయి. జీడిగింజ పట్టుక తాగమ్మా. ఏదోటి పట్టుకరా. బాయ్ బామ్మ. బామ్మ ఏందే బామ్మ, నీకు నేను పెద్దమ్మనైతా. పెద్దమ్మవా? లేకపోతే చిన్నమ్మ అని విలువు. ఎంత బామ్మ అన్నట బామ్మ. సరే బాయ్ బామ్మ. అగో అగో, అక్క బూరిదేట పోతుంది. అవునే బక్కనాసిరి పిట్ట. ఓ బేబీ. పిలిచారా? పిలవలేదే. రామ రామ కృష్ణ కృష్ణ అని జపం చేస్తారు కదా, గట్లనే బేబీ బేబీ అని చేస్తానా. నీ అవ్వ, బేబీ అంటే పిలిచినట్టు కాదా అనే బేబీ జపం చేసుకుంటా కూర్చుంటా అనుకున్నావా? ఎందుకు పిలిచారు? అబ్బో, రెస్పెక్ట్ బాగానే ఇస్తాను గాని ఎటు పోతాను అంటన్నా. నేను మురళితోని కూరగాయలు కొనడానికి వెళ్తున్నాను. కూరగాయలు కొంటున్నావు? నిజమానే? నమ్మచ్చా నిన్ను? కావాలంటే తెస్తాం కదా బ్యాగ్ నిండా కూరగాయలు. తెచ్చాక చూడు. అంటే ఇద్దరికి మంచిగా జ్ఞానోదయం అయినట్టేనా? బాధ్యతలు పంచుకుంటానరా? అవును, మురళి ఒక్కడే వెళ్తానన్నాడు, నేను వస్తానని చెప్పాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడప్పుడు ఆ బర్రెదాన్ని కూడా పట్టుకుపోండి. మార్కెట్ అంతా తిప్పుండ్రి, జర సన్నమవుతుంది. అమ్మో, ఆ బర్రెదాన్ని తీసుకెళ్తే కూరగాయలు రానే రావు. కూరగాయలు రాకపోడిందే? ఆ బర్రెది మేము తీసుకెళ్లిన పైసలన్నీ ఖాళీ చేస్తుంది. అది తింటాను, ఇది తింటాను, ఇది తినాలంది, అది తినాలంది అంటుంది. అయ్యో, ఏ పాట అయితే ఒకటి కొనిత్తేందో అడిగినప్పుడు ఇంత ప్రేమ ఊడుతుంది మీ మీద. ఏం తింటా అంటదే? ఏమున్నాయంటే వెళ్ళగానే సమోసా అంటుంది. ఒక సమోసా కొనిస్తే అది అటు ఇది ఇటు. ఒకటి దానికి చాలదు కానీ ఓ 2 కొనిస్తే సంబరపడుతుంది. రెండా? ఒకటే తింటుందా? ఒకటా? 2 కాదు, 1 కాదు, 21 తింటది. ఓహో, గా చిన్న చిన్న సమోసాలా నేను అనేది? చిన్నవి కాదు, పెద్ద పెద్ద ఆలు సమోసాలు 20-30 తింటది. కూరగాయల కోసం తెచ్చిన డబ్బులన్నీ అక్కడే అయిపోతాయి. ఇంకా కూల్ డ్రింక్స్ అంటది, ఎగ్ పఫ్స్ అంటది, కర్రీ పఫ్స్ అంటది, మిర్చి బజ్జీలు అంటది, పానీపూరి అంటది, చాట్ అంటది. ఇలా అంటూనే ఉంటుంది. మార్కెట్ నిండా షాపులు ఉంటాయి కదా, ఏదో ఒక షాప్లోకి దూరిపోదామంటుంది. ఆ షాప్లో ఉన్నవన్నీ తినేస్తుంది, బిల్లు కట్టమంటుంది. అందుకే మురళి అన్నని తీసుకెళ్ళడానికి భయపడతాడు. దాని తిండి పాడుగాను.
20-30 సమోసాలు తినుడేంది? ఏ నుంచి పడతాయి దాని పొట్ట గంత పొట్ట పడైందా? అవును పెద్దమ్మ, 20-30 సమోసాల్ని గ్రైండర్ లేసి గిరగిరా తిప్పామనుకోండి, ఎంత అవుతుంది? అలా గ్రైండ్ చేసి పొట్టలోకి పంపించేసుకుంటుంది. ఇంకా అది కాకుండా ఇంకా షాపులకు పోదామంటదానే? అడుగడుగున షాపులు తినుబండారాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి దగ్గర ఆగుతుంది, కొనివ్వమంటుంది. ఓర్దాన్ తిండి అద్దు బిడ్డ అద్దు. మీరిద్దరే పోయిరండ్రి. అది అత్త అన్న దాన్ని తీసుకుపోకుండ్రి. ఏమన్నా అంటే నాకు ఫోన్ చేసి చెప్పు, నేను చూసుకుంటా దాని సంగతి. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. థ్యాంక్స్ పెద్దమ్మ. అది తింటుందని తెలుసు కానీ మరీ 20-30 సమోసాలు తింటుందని తెలియదే. అదేమన్నా కాంపిటీషన్ అనుకుంటుందా ఏంది? ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు గెలిచినట్టు. ఇప్పుడు ఎండాకాలం అయితే చెరుకు రసం అంటుంది, పైనాపిల్ జ్యూస్ అంటుంది, జ్యూస్ల మీద జ్యూసులు తాగుతుంది. అద్దే అద్దు తల్లి, దాన్ని ఇంకోసారి పట్టుకపోకుండ్రి. ఒకసారి గిసొంటి చూస్తే బుద్ధునోడు ఎవడు దాన్ని మళ్ళీ పట్టుకపోడు. కానీ ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తుంది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడని. వాళ్ళ బొంద వాళ్ళకేం తెలుసు దీని సంగతి. మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకోకుండ్రి. సపరేక పోన్రి. ఏమైంది బేబీ, ఇక్కడే ఉన్నావు? ఏం పిల్లగా మార్కెట్కి పోతాన్రా? అవును అవును అత్తమ్మ. ఇగో ఆమె అనసూయ వస్తుందట, దాన్ని కూడా తోలుకపో, సరేనా? మనసు వేస్తుందట్నా? అయితే నేను ఇక్కడనే కూర్చుంటా, మార్కెట్కి పోను, ఎటు పోను. అయ్యో మురళి, వద్దా వెళ్ళడం? మన మార్కెట్ పైసలు నీకు ఇచ్చినా కదా, దానికి ఇచ్చేసేయి. ఏడుకో ఒక ఆడికి పోయి తినేసి రమ్మాను. పట్టిగా మనం బోడెందుకు దండగా తిరిగి తిరిగి కాలు గుంజుతాయి. ఊరంతా తిప్పుతుంది బర్రెది. అర్థమైంది అర్థమైంది. నువ్వు అట్లా మిడిగుడ్లు పెట్టుకొని చూడకు. ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా అంతే. బ్రేక్ఫాస్ట్ చేద్దామంటుంది, దోశలు ఆర్డర్ పెడుతుంది, 20-30 దోశలు తింటుంది. 20-30 దోశలా? ఒక్క దోశ చేసి ఇవ్వడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. 20-30 దోశలు చేయాలంటే మేము ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చుంటాం. వాళ్ళంతా కష్టపడి అన్ని దోశలు పెడతారా? అన్ని నిమిషాలు కూడా తినదు. 20 దోశలకి 20 సెకండ్లైనా పడుతుందో పట్టదో, వెంటనే మింగేస్తుంది. ఇక దోశలు ఒకటే తింటాదే. ఒకటేం కర్మ, హోటల్లో ఎన్ని రకాలుంటే అన్ని రకాలు తింటుంది. ఒక్కో రకం ఒక 5 ప్లేట్లు తింటుంది. అద్దద్దు, దాన్ని తీసుకపోవడద్దు, మా నద్దు దుబ్బద్దు. సపరేక పోయి రాపోన్రి, దానికి ఎప్పకొండ్రి, పోండి పోండి. నువ్వు పిలిస్తే వచ్చాను పెద్దమ్మ. అద్దద్దు, నేను పిలిచినా రాకుండ్రి, మళ్ళీ దాని తింట పడుతుంది. ఏం లేదు, నేను ఇక మీరు వచ్చేసరికి పోతా అని చెప్పడానికి పిలిచిన. ఓ మురళి, గిట్లనే బాధ్యతతోటి ఉండు. ఇక నేను పోయేత్తా. అయ్యో అత్తమ్మ, వెళ్తున్నారా? నేను పోతా ఉంటే బాధ అవుతుందా నీకు? అవునత్తమ్మ, మస్తు బాధ అవుతుంది. అయితే సరే మరి, ఉంటా ఇంకో 4 రోజులు, సరేనా? అంటే 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 అది జోక్ వేసిన. నేను పోతాన్నా ఇయ్యాల, మీరు వచ్చేసరికి నేను ఉండా. మళ్ళా అత్త, భయపడకుండ్రి, బాధపడకుండ్రి. ఇల్లు మా దారికి వచ్చినట్టు కనబడుతుంది. గీ మురళిగానే చూస్తేనే ఏటో తేడా తేడా కొడతాడు. గీ పోరి మంచిదే ఉన్నది, బక్క పోరి. ఆ మురళిగాడి సూపే ఏటో ఉన్నది. అని కళ్ళు అని సూపు కథలు కథలు పడుతున్నాయి. నానమ్మ, బేబీ అంటే పోయిందా? పోయిందే. ఆ మురళిగాడును అది ఇద్దరు కలిసి మార్కెట్కి పోయి కూరగాయలు తెస్తారట. నిన్నటిది మంచిగానే పని చేసినట్టున్నది. ఎందుకే, ఏమన్నా పని ఉన్నదా దాంతోటి? అయ్యో వెళ్ళిండ్రు. కాదు నానమ్మ, మార్కెట్కి పోతున్నా అని చెప్పిండ్రు. ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి లేని చూద్దామని పోయినా. బయటకు వచ్చేసరికి ఓనే పోయినరు. ఏం లేవు కూరగాయలు. మిరపకాయలు బాగున్నాయి, తేవద్దని చెప్దాం అనుకున్నా. ఏం కాదు ఏం కాదు, మిరపకాయలు ఎక్కుంటే ఏమవుతుంది? మంచికింత పచ్చిమిరం నూరి పెట్టుకో. మీ అత్త ఎప్పుడన్నా నాటకాలు ఆడిందనుకో, ఇంత ముద్ద తీయు, మూతులింత ముడ్డులింత కూర్చు. అయ్యో నానమ్మ, అట్లా అంటున్నారేంటి? ఏ దాన్ని గట్లనే అనాలే, నీకు తెలియదు. నేను నిన్న రుబ్బుతా ఉంటే నన్ను ఇట్లా చూస్తాండ్రు మిడిగుడ్లు వేసుకొని. మరి ఒక్కతన్న వచ్చి సాయం చేయలేదంటేనేమో. అయ్యో, నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా నానమ్మ. ఇక నువ్వు నిన్నేడుంటివే, ఇయ్యాలనే అత్తివి. అవును కదా. ఏం లేదు, అలాని పిలిపించుకొని చెప్పిన మంచిగా ఉంటుండ్రి, ఇక మీరు వచ్చేసరికి నేను పోతా అని. సంబరపడతాండాడు మురళిగాడు. ఆడేటో ఉన్నాడు కదనే సూపుకు. ఏమో నానమ్మ, నాకు తెలియదు. మా అత్త గురించే నాకు తెలుసు. ఏం చెప్తాంది బర్రెది లోపల? ఏమో, స్వప్న అన్ను. ఆ బర్రెది ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారే, పోయి వస్తాగు దా, చూద్దాం దా. ఇయ్యాల ఆ ముసల్ది పోతది, జంపుచుకం జంపుచుకం.
ఓడి అమ్మ బంటి ముసల్ది పోతుందిరో జంపుచుకం జంపుచుకం. మా సపన కూడా పోతుందిరో జంపుచుకం జంపుచుకం. మా మమ్మీకి నేను ఎప్పుడు పోతానా అని ఉంటుందిరో జంపుచుకం జంపుచుకం. గట్లెందుకు అనుకుంటావురో జింపుచుకం జింపుచుకం. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి గిట్లే వేస్తావు కదరో జింపుచుకం జింపుచుకం. ఇంకోసారి ముసల్దాన్ని తీసుకొస్తే నీ రోగం తిప్పుతారో జింపుచుకం జింపుచుకం. నా చేతిలో ఏమీ లేదు, అదే నా ఇంట పడుతుందిరో జింపుచుకం జింపుచుకం. అబ్బా ఇవాళ హాయిగా వంటనే నేను చెప్పనా. నేను కూడా మమ్మీ నా రూమ్లో నేను అక్కడికి పోయి హాయిగా పడుకుంటా ఫుల్ ఏసీ పెట్టుకొని. మా అత్త వచ్చిన రోజు ఏమన్నది, రెస్ట్ తీసుకోబెట్టా స్వప్న అంటది. నీ లెక్క కాదు మమ్మీ మా అత్తమ్మ, మస్తు మంచిది. అబ్బో అత్త మంచిదని ఎట్లెట్లా ఒప్పుకున్నత్తి. నాకన్నా మంచిది ఉంటే అరే లోకం మీద. ఉండరు కానీ నేనే ఫస్ట్ ప్రైజు. నాకే ఫస్ట్ ప్రైజ్ అంటారు కానీ నేనే ఫస్ట్ ప్రైజ్ అయింది అవులే. దగ్గత్తన్నా రే సపన అయిపోయి దీనికి అప్పుడే ఆయాసం వచ్చే నోరెళ్ళ పెట్టి చూస్తుంది. నేను చూడు ఎంతసేపటి నుంచి ఇవుగే ఊగుతానా. ఇట్లా నడుము మీద ఒక చెయ్యి అయ్యానే, ఎడమ చేతేమో నడుము మీద పెట్టాలి, కుడి చేతేమో గిట్ట పట్టుకోవాలి. చెంపను గట్టిగా పట్టుకోవద్దు, మేకప్ అంతా పోతుంది. అసలే నీరు నల్ల రంగు. ఎగిడ సగమేమో నడ్డిని పట్టుకోవాలి, ఇక ఊపాలి. ఊపుతూనే ఉండాలి ఒక అరగంట నా లెక్క. అప్పుడిగా నా నడుము స్లిమ్ అవుతుంది. ఎట్లాగో స్లిమ్ అవుతా అని మళ్ళీ డేటింగ్ మానేయద్దు. అబ్బో నువ్వు డైటింగ్ కూడా చేస్తావే మొద్దుదానా. అవు చేయొద్దా, నా ఇంట్లో నేను ఎగురుతా. నేను అన్నది డాన్సింగ్ కాదే డైటింగు. డాన్సింగో బీన్సింగో ఏదోటి. అందరు కలిసి బాగానే మంది అవుతాడు గానే. ఓ ఎన్న గాని నేనే దొంత బోలు నువ్వు తెమ్మడైందే బూటి ఉండంగా దీని బిల్డప్ పాడుగాను. నువ్వు చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటిస్తా సరేనా. నిన్నే పెద్దమ్మ ఇటో చూస్తున్నావు. ఎట్లేదే నువ్వు నిజంగానే మారుతావేమో అని భయం అవుతుంది. గుండు ఉంటే అదే ముసలి పానానికి. అందుకే మెల్లమెల్ల ఎత్తాను ఇప్పుడు. చెయ్యి నిన్న ఆపేటోడు ఎవడున్నాడు గాని. బోలు దొంత బట్టలు ఉతుకుతా అన్ని పనులు నేనే ఎత్తా చూడు. ఇక పని మనిషి చేసే పనులు నువ్వు చేసుడేందే. బూటిని పెట్టకుంటవి మళ్ళీ నువ్వు చేసుడేంది. పని మనిషికి పని చేస్తావే, జీతం ఇస్తా అన్నదా అది నీకు. ఏం పిసపాడుగాను నీ బిడ్డ నువ్వు ఇద్దరు కలిసి పోయిరా పోన్రి. నువ్వు అట్లా లేవు కానీ చెంపాలు ఎర్రగా ఉన్నాయి కానీ నీ బిడ్డనైతే అచ్చం అట్లే ఉన్నది. వస్తాయి కైకిలికి పోయిరా పోవే బావతోటి. పోయి వచ్చి సప్పుడేక తినవండు. మీ అవ్వ మాటలు పట్టించుకోకు. సరే సరే అమ్మమ్మ. ఇక నేను అక్కడికి పోయినాక అమ్మన్నతో ఏం మాట్లాడుతుంది సప్పుడే కూకుంటుడే. ఇక్కడంటే ఏం తింటో బేటా అని వెనకెనకనే తిరుగుకుంటే ఏదో ఒకటి చేసి పెడుతుంది మా అమ్మ. ఆడికి పోతే ఈ ముడి చుట్టూ పనోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చేసి పెడతలేరే నీకు. ఓడి అయ్యి అంటాంట నాకు ఎప్పుడు నేను అడుగుతాన్ని. చూసుకోండి బాగా చూసుకోండి ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు. ఇక పోతాంది నీ బిడ్డ. అయ్యో చెప్పనా పోతాను బాబే అత్తగారింటికి. అయ్యో చెప్పనా మమ్మీ. ఏడకు బిడ్డ ఏడకు, అత్తగారింట్లా గట్టనే ఉంటది. ఇక ఎవరైనా అత్తగారింట్లా కష్టాలు పడాల్సిందే. దీనికి ఏం కట్టమైతుంది నాకు అర్థమైతలేదు. తల్లిగారింటికి అత్తే సుఖం అనుకుంటే తల్లిగారింట్లో కూడా నా బిడ్డకు సుఖం లేదు. ఎక్కడోళ్ళు అక్కడ ఇడిచిపెట్టి పెడతాను నా బిడ్డను నన్ను. వాళ్ళు ఎప్పుడు అత్తవే చెప్పునా. మళ్ళీ 15 రోజులకు మా అత్తం తీయే. ఏంది మళ్ళా 15-20 రోజులకు మా అత్తం తీయి అంటన్నా. ఏం బాధపడతావు బిడ్డను పట్టుకొని. 15 రోజులకు అస్తం నా బిడ్డ ఎప్పుడు వస్తుంది. తోలుకత్త తీయే 15-20 రోజులకు. అంటే నువ్వు మళ్ళా తావే ముసల్దానా. మళ్ళత్త ఈ ముసల్దానికి అన్ని నచ్చి పాడైతే ఏమే. కావే రాని మీ రాజుగానికి కూడా ఒక ముచ్చట చెప్తాపా. ఏందా బిడ్డ ఈ ముసల్ది మళ్ళా అత్త అంటుంది, నిన్ను తోలుకత్తా అంటుంది. ఏందా గిట్ట టార్చర్ నాకు. నీకు ముందే చెప్పిన కదా మమ్మీ, నేను ఎటు పోతే అటు వస్తుంది. ఆ ముసలి మొక్కది నువ్వు ఎటు పోతే అటు వచ్చుడేంది. ప్రేమనుకున్నావు ఎప్పుడో చెప్పింది. నేను కూడా నీకు ఎప్పుడో చెప్పిన నేను సురేష్ని తీసుకొని వస్తా. సురేష్ కోసం ఇది వస్తుంది. సపరేక వాళ్ళడు సురేష్ని తీసుకురాకే నెక్స్ట్ టైం. సురేష్ లేకపోతే నేను ఎట్లుండాలి మా అమ్మ ఒక్కదాన్నే. ఇగో నేను చెప్పేది నువ్వు, వాళ్ళడు సురేష్ని ఇప్పుడు రాకాను. నువ్వు ఒక్కదానివేరా. ఒక్కదాన్ని రావన్నా కార్లా భయం అవుతుంది. అట్లా కాదే, అయితే నేనన్నా వచ్చి తోలుకొత్తా, లేకపోతే అన్నయ్య నన్ను వచ్చి తోలుకొత్తాడు, లేకపోతే డాడీ అన్న వచ్చి తోలుకొత్తాడు. వాళ్ళతోటి కార్లరా. మరి సురేష్ వచ్చినాక ఒక రోజు అయినాక వాళ్ళడు సురేష్కి ఫోన్ చేసి రమ్మను. ఆఫీస్ నుంచి ఇటు నుంచి ఇటే వస్తాడు.
అతమిగా గా ముసలిది ఎట్లా వస్తుంది? అబ్బబ్బబ్బా, సూపర్ మమ్మీ నీ ఐడియా. సురేష్ని ఆఫీస్ నుంచి ఇటు నుంచి ఇటే రమ్మంటే దానికి తెలియదుగా ఎట్లా వస్తుంది? అక్కడనే వస్తుంది, మేమిద్దరం ఇక్కడ ఉంటాం. అది గట్లా ఆలోచించాలే. నీకెన్ని ఐడియాలు వస్తాయి మమ్మీ నిజంగా. గో ఎప్పుడన్నా బాధ అయితే అస్సలు బాధపడద్దే, ఆలోచన వేయాలి. ఆవిడియాల మీద ఆవిడియాలు వస్తాయి. ఏమొక ముసల్దాని కోసం ఇద్దరం ఏడ్చుకుంటా కూర్చుంటాను. ఆలోచించగానే ఏమైంది చూసినావు కదా, గట్లా వేయాలి. ఐ లవ్ యూ మమ్మీ. లవ్ టు చెప్పనా? ఇదేంది రాని ముసల్దాన్ని పట్టుకొని వస్తుంది? ముసల్ది ఇంకా పోలేదా? ఏం చేస్తాన్నవరా బడే? బాడీనా? ఆ? ఏం చేస్తాన్నవరా బడే అంటన్నా? బడేకు బడే వెరుగుతా అయిపోయినా? ఏం లేదు, ఇప్పుడే ఆఫీస్ వర్క్ అయిపోయింది, ఇట్లా వచ్చిన. అట్లనా? మేము పోతాన్నామిగ, తెలుసునా? ఎప్పుడెప్పుడు పోతావా అని ఎదురు చూస్తానా. నువ్వెంత తొందర పోతే అంత తొందర రాని నేను ఒక దగ్గర ఉండొచ్చు. అయ్యో బామ్మ, అప్పుడే పోతున్నారా? ఎందుకురా సన్నాసి, నేను పోతే నీకేం బాధ అవుతుందిరా? అట్లా కాదు బామ్మ, 2 రోజులు ఉన్నావు కదా, ఇంకొన్ని రోజులుంటే మంచిగా ఉండనిపిస్తుంది. నేను పోతే కాదురా బాధపడాల్సింది, నీ పెన్లాం గురించి బాధపడు నువ్వు. అదే నీకు ఇంత బుక్కెడు తిండి పెడుతుంది రేపు పొద్దుగాల. దాన్ని దీన్ని పట్టుకొని ఎగిరినవనుకో, ఇది కూడా ఇడిచిపెట్టి వీకిందనుకో, బతుకు బస్ స్టాండ్ అవుతుంది నీది. వింటానవా? రోజు ఫోన్ చేస్తానేం దానికి, నీ సంగతి అంతా వెళ్ళదిత్తా. పోతాన్నిగా. అలా సురేష్కు ఆఫీస్ ఉంటుంది. అవును కదా, సురేష్ బాబాకి ఆఫీస్ ఉంటుంది. ఇక నువ్వు కూడా పోవాల్సి వస్తుంది. లేకపోతే ఇక్కడనే ఉందువు మంచిగా మాతోటి. ఉండమంటావారా చెప్పు? నువ్వు ఉండమంటే ఇన్నే ఉంటా పర్మనెంట్గా. అంటే అంటే అది ఏమైతాంద్రా, సరం తప్పింది అయింది నేను ఉంటా అంటే. నీ కొంపల నేనెందుకుంటా గాని, ఉన్నదాన్ని మంచిగా చూసుకో. ఆడేమన్నా నకరాలు చేస్తే ఎండబెట్టాన్ని, ఆడు ఏదంటే అది ఇచ్చినా కొద్ది గట్లనే తయారవుతాడు. వింటాన్నావే? సరే బామ్మ. నోరెళ్ళబెట్టి చూస్తాండాగో, ఇవాళ ఎండబెట్టిన్ని. 2 రోజులు దూరంగా ఉన్నా అని పాపం చూయించకు, రానియకు దగ్గరికి. వినబడుతుంది అవే ముద్దుగుమ్మ? ముద్దుగుమ్మ ముద్దుగుంటది. సి ఈ ముసలిది ముద్దు పెట్టుకుంటుంది ఏంది నా రాణిని? దీనికి ముద్దుగుంటుందట, మరి నాకుండదా? నా పెళ్ళాం, నా పెళ్ళాని దగ్గరికి నేను పోవద్దట, కానీ ఇది మీద మీద వాడు ఎట్లా పట్టుకుంటుంది దాన్ని? విడిచిపెట్టు విడిచిపెట్టు, నా పెళ్ళాన్ని విడిచిపెట్టు, ముసలి లెక్క నుంచో. మంచిగుండు బిడ్డ, అన్నీ వాళ్ళు ఎండబెట్టు. ఎండబెడుతుంది పో. రోజు ఫోన్ చేస్తా బిడ్డ, ఏమనుకోవు కదా? ఏమనుకోనమ్మమ్మ, రోజు ఫోన్ చేయి. పాపం ఎంత మంచి పొల్ల, గోస ఉచ్చుకుంటాను అందరు కలిసి. ఆ బర్రెదాంది కర్రెదాంది ఆట తీస్తావు, మధ్యలో ఈడొక్కడున్నాడు సన్నాసోడు. మీ అయ్యా ఉన్న బాబీ మంచిగానే దారిలోకి వచ్చిండ్రు. బేబీ బేబీ బేబో బాబో, నీకేమనొత్తాందిరా నేను బాబే అంటే? చెప్తున్నా బామ్మ, బేబీ అని ఆమె పేరు. ఆమె ఇవేంద్రా చిన్నమ్మ అని విలువత్తలేదా? ఆంటీ అని పిలుస్తా. ఆంటీ ఏందా ఆంటీ? నీ అయ్యని చేసుకున్నది చిన్నమ్మ అని విలు, లేకపోతే పిన్ని అను. ఆంటీ అంటే గంతే, ఇంగ్లీష్లో పిన్నిని చిన్నమ్మను ఆంటీ అనే అంటారు. నీకు ఇంకా ఇంగిలి ఫీజు అని మోకానికి? ఎల్లాని చక్కగా చూసుకున్నాడు రాదు కానీ ఇంగిలి ఫీజులు అంటాడట ఈడు సన్నాసేదవా. నువ్వు గిట్ట దాన్ని ఎప్పుడన్నా ఏడిపించి మాటలు అన్నావనుకో, నేను సన్నాసి అనే పిలుస్తా అందరి ముందట. ఏమనుకుంటానవో? ఇంకా అద్భుతమైన పేర్లు పెడతా చూడు, అందరి ముందట అదే పిలిచి నీ ఇజ్జత్ దిత్తా సన్నాసేదవా. నీ అయ్యే చూడు ఎంత మంచిగా మారిండో, నీకేం పుట్టిందిరా? నేను కూడా మారినా కదా బామ్మ, ఎందుకు అట్లా అంటున్నావు? ఏం మారినవరా? ఏదోటి తిట్టంగానే తుత్తు తుత్తు అంటావు, మళ్ళీ పోయినాక తత్త తత్త అంటావు. నీ మార్పు గంగల పోతే మారిండట మారిండు. 4 రోజులు మంచిగా ఉంటాడు, 4 రోజులు పిశేషం ఎత్తాడు. నువ్వు మారుతావు. నీ ముచ్చట అంతా ఎరికే నాకు. నా మనవాడు అన్నీ చెప్పిండు. నిన్ను చూస్తే అచ్చం పీతిరి గద్ద లెక్కనే. ఆ పీతిరి గద్ద గట్లనే ఎత్తది, పీతిరి పీతిరి. ఎప్పుడెట్లా చస్తుందో దానికే తెలియదు. బిత్తిరి బిత్తిరి ఆగం ఆగం అవుతా ఉంటుంది, అచ్చం నీ లెక్కనే. ఇడు పోయిన జన్మల పీతిరి గద్దనే కావచ్చు. అవురా, పీతిరి గద్దవేనా నువ్వు? ఏంది గద్ద అంటే తెలుసు కానీ ఈ పీతిరి పీతిరి గద్ద. పీతిరి గద్ద అంటే తెలియదు. పీతి అంటే తెలుసా లేదా నీకు? ఛీ, తెలుసు. సి అనుకుంటా నోరు తెరుతావేంద్రా? నోరు ముయ్యాలే గాని ముక్కు నోరు.
గంత కమ్మగా అనిపిస్తుందా నీకు పీతిరికద్దా అంటే ఏమో నోరు తెరిచి ఇట్లా చూస్తాడు. ఆ నోటితోటి దాన్ని ఏమన్నా అన్నావనుకో, నీ అవ్వది, నీది, నీ చెల్లెది నోర్లు ఫినాయిల్ వేసి కడుగుతా ఏమనుకుంటాన్రు. సాపి వేసుకొని నాలుకను. ఇంటి మహాలక్ష్మిని ఏమన్నా అంటే నేను ఊకోను. వచ్చిన రోజే సుక్కలు చూయించుతాండ్రు అందరు కలిసి దానికి. అబ్బబ్బా నేనే సుక్కలు చూసిన ఆ మాటలన్నీని. బుద్ధి వచ్చినాదిరా, బుద్ధుని లెక్క నిల్సొని చూస్తాను. వచ్చింది బామ్మ, వచ్చిందని చెప్తున్నా కదా. నీ బొక్క వచ్చింది. ఆ బుర్రల మెదడే దిక్కులేదు నీకు, దానికి బుద్ధే నుంచి వస్తుంది. అమ్మమ్మ ఎక్కడున్నావు? వస్తానా. నీ చెల్లె ఉండదు, అది అత్తే ఆగమవుతావని మా తెలుసు నాకు. ఇప్పుడు మేము పోతున్నాం, అందరినీ మంచిగా చూసుకో, దీన్ని ఏమననీయకు. సరే బామ్మ, చెల్లె పిలుస్తుంది, తొందర పోదాంపా, మళ్ళా చీకటి అవుతుంది, బావకి డ్రైవింగ్ కష్టం. పోతారా పోతా నీ అయ్యా, ఎప్పుడెప్పుడు వెళ్ళకూడదామని ఉన్నది దీనికి. మంచిగుండు బిడ్డ. మంచిగా ఉంది కదా నేను నీకు. బామ్మ నన్ను తిడతా ఉంటే నువ్వు తిట్టించుకొని నన్ను అంటవేంది? ఎవరు తిట్టించుకోమన్నాడు నిన్ను? నీకేమో ముద్దులు పెడుతుంది, నన్నేమో తుక్కు తుక్కు తిడుతుంది. రామా ఉమ్, లేవు రాజు, వాళ్ళు ఇంకా పోనే లేదు, పిచ్చి పిచ్చి చేస్తావు. ఎన్ని రోజులైంది నిన్ను పట్టుకొని? ఎన్ని రోజులైంది? నిన్న ఒక్కటే రోజు కదా నేను పోయింది. మొన్న రాత్రి పోయినావు. లేవు లేవు రాజు. ఆ ముసలిదానితోటి ముద్దు పెట్టించుకుంటావానే? ముసలిదానికే చూడు ఎట్లయితుందో నిన్ను చూస్తే. లేవు రాజు.